ఎడింబరు రావటంతోటే ఈ ఊళ్ళో ఇండియన్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉందని తెలుసుకుని మొదటి రోజునే ఆ అసోసియేషన్కి ఒకసారి వెళ్లాను. కానీ మళ్ళీ వెళ్లలేదు. ఈ మధ్యనే రాజును ఒక మాట తీసుకుని అక్కడికి వెళ్లాను. రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు. సరే అన్నాను. ఆ అసోసియేషన్ ఓ రకంగా పెద్దదిగానే కనపడ్డది. అందులో సుమారు మన దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు 100-150 మంది దాకా మెంబర్లున్నారు. ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్లేటప్పుడు, సాయంకాలం తిరిగి వెళ్లేటప్పుడు, లేక మధ్య 1-2 గంటలు క్లాసుకు మధ్య విరామం వచ్చినప్పుడు ఇక్కడికొచ్చి కూర్చోవడము, లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడము, లేక పాఠాలు చదువుకోవడము చేస్తూ ఉంటారు విద్యార్థులందరూ. మన తెలుగు వాళ్లే ప్రత్యేకంగా 30-40 మంది ఉన్నారు. ఇంతమంది అదివరకెప్పుడూ మెంబర్లుగా లేరట. ఇదేదో గాలిపాటులాగా మన తెలుగు వాళ్లందరికీ ఒక్కసారి ఇక్కడికొచ్చి చదువుకోవాలనే బుద్ధి పుట్టి చాలామంది చక్కా రావడం సంభవించింది. ఇక్కడ కాలక్షేపానికి ఈ లైబ్రరీ ఒక్కటే గాని మరొక ఆటలు పాటలు ఏర్పాట్లేమీ లేవు. కాని అప్పుడప్పుడు ఎవరైనా మన దేశస్థులని ఆ దేశస్థులని మహాకవులుగాను విద్వాంసులను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందట. ఒకసారి ఇలాగే మన దేశంలో జిల్లా కలెక్టర్ చేసి తరువాతను ఏదో రెవెన్యూ బోర్డు మెంబరు అదీ చేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక ఆయనను పిలిచి ఉపన్యాసం ఇప్పించారు. ఎందుచేతనో ఆయన ఉపన్యాసం ఎవరికీ నచ్చలేదు. ఆయన ఇప్పటికీ ఇంకా తను కలెక్టర్ హోదాలో ఉన్నానని, సామాన్య మానవులందరికంటే తను ఉన్నతుడనే భావం ఉద్యోగ విరమణలో వదులుకోవాల్సింది వదులుకోలేకపోయినట్లు అనిపించింది. తన హోదా, తన ఔన్నత్యము అక్కడ ఉన్నంతసేపే గాని ఇక్కడ పనిచెయ్యదని, ఇక్కడ అందరూ సమానులేనని, ఇక్కడ ఉన్నవాళ్లలో కూడా ఏ కొద్ది మందైనా కొద్ది మాసాల్లోనో 2-3 సంవత్సరాల్లోనో అటువంటివి కాని అంతకంటే పెద్ద ఉద్యోగాలు కాని చేసేవాళ్లుండొచ్చునని ఆయన గమనించలేకపోవడం విచారకరం. ఉపన్యాసం ముగించిన తరువాత తానిక్కడ జనాన్ని ఆకర్షించలేకపోయానని ఆయన గ్రహించినట్టుంది. ఉపన్యాసం ఆకరణ, వందన సమర్పణ చాలా లాంఛనాప్రాయంగా జరిగింది. ఆయన వెళ్లేటప్పుడు మా అసోసియేషన్ సభాపతి, కార్యదర్శి మరొకరిద్దరు మట్టుకు ఆయనతో కరచాలనం చేసి టాక్సీ వరకు సాగనంపారు. ఇదిలాగా అయిందా, మరో 1 రోజులకు మన దేశం నుంచి శ్రీమతి సరోజినీదేవి అనే మహాకవిత్రి ఒక ఆమె ఈ అసోసియేషన్కి వచ్చి ఉపన్యాసం ఇచ్చింది. ఆవిడ అంత గొప్ప కవిత్రి అని చాలా పుస్తకాలు దేశ భాషల్లో కాదు సుమండి, ఇంగ్లీష్లో వ్రాసిందని నేనెప్పుడూ విననైనా లేదు. ఆవిడ గంభీర గాత్రము, ఉపన్యాస ధోరణి ఈ రెండిటినీ మించి ఆవిడ చేసిన కవితాగానము మమ్మలనందర్నీ ముగ్ధుల్ని చేసింది. సుమారు 2 గంటల సేపు చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దముతో శిలాప్రతిమల్లాగా కూర్చుని విని ఆనందించాము. మాలో ప్రతి ఒక్కరూ దగ్గరకు వచ్చి సభానంతరము సరోజినీదేవి కరచాలనం చేసి మేము ఎక్కడ్నుంచి వచ్చింది, ఏమి చదువుతున్నది వగైరా విషయాలు అడుగుతూ నవ్వుతూ ఏవేవో చలోక్తులు విసురుతూ మరో 1 గంట కాలక్షేపం చేసి బయలుదేరుతుంటే అక్కడ ఉన్న 50 మంది కూడా వీధిలోకి వచ్చి ఆవిడను కారులో ఎక్కించి కరతాళ ధ్వనులతో జయ ధ్వానాలతో సాగనంపారు. ఆ తరువాతొకసారి విబి ఈడ్స్ అనే సుప్రసిద్ధ ఐర్లాండ్ కవి వచ్చి ఆయనొక 30 గంట సేపు ఆధునిక కవితారీతులను గురించి ఉపన్యసించి ఆయన రచనలు కూడా కొన్ని చదివి వినిపించాడు. ఆయన చెప్పేది, ఆయన చెప్పినది, ఆయన పద్యాలలో విశిష్టత ఎంతమందికి అర్థమైందో తెలియదుగాని ఆ ఉపన్యాసం కూడా ఎంతో శ్రద్ధగా విన్నాము. ఏవో చాలా గొప్ప విషయాలు చెప్పాడు. ఈయన మహాకవి అనే భావం మాకందరకు కలిగింది. తరువాతను కొన్నాళ్లకు మరొక చిత్రమైన సభ జరిగింది. డాక్టర్ అనంత కుమారస్వామి అనే మహానుభావుడు మన దేశస్థుడే కేవలం కాకపోయినా సింహల ద్వీపవాసిట ఆయన సతీ సమేతంగా వచ్చి భారతీయ చిత్రకళ, శిల్ప సౌందర్యాది కళా విశేషాలను గురించి ఉపన్యసించారు. ఇందులో తమాషా ఏమిటంటే మ్యాజిక్ లాట్రన్ అంటూ ఒక చిన్న పెట్టెలాంటి యంత్రం తీసుకొచ్చి ఆ హాల్లోనే ఒక బుల్లి తెర ఏర్పాటు చేయించుకుని ఈ యంత్రంలో ఒక్కొక్క గాజు ప్లేట్ లాంటిది పెడితే అది తెర మీదను పిక్చర్ హౌస్లోకి మళ్ళే అనేక చిత్రాలు, శిల్పాలు కనపట్టం మొదలుపెట్టాయి. ఇలా వాటిని చూపిస్తూ వాటిని గురించి విపులంగా వ్యాఖ్యానిస్తూ సుమారు 1 గంట సేపు ఆయన చేసిన ఉపన్యాసం ఈనాటికి మరువలేకుండా ఉన్నాను. నాడే నాలో ఏదో ఒక సౌందర్య తృష్ణ ప్రవేశించింది అనుకుంటాను.
నాటి నుంచి చిత్రకళను గురించిన శిల్పాలను గురించి తెలుసుకోవాలనే పిపాస, కుతూహలం పెరుగుతూ వచ్చాయి. ఆయన ఉపన్యాసం అయిన తరువాతను ఆయన సత్యమని ఆమె ఆంగ్ల వనిత కొంతసేపు హిందుస్థానీ నృత్య విధానాలు ప్రదర్శించి చూపించింది. అటువంటి సంగీతము వినడము, అటువంటి నృత్యం చూడటము నాకదే మొదటిసారి. అందులో ఆంగ్లేయ వనిత ఈ విద్యలో ఇంత ప్రావీణ్యం ఎలా సంపాదించగలిగిందా అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత శ్రీ కుమారస్వామి గారి కోరికపైన మా కార్యదర్శి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక్కొక్కరిని పిలిచి వారి భాషలో ఏవైనా చక్కని పద్యాలు 1-2 చదవమని ఆదేశించారు. బెంగాలీ, హిందీ, మహారాష్ట్ర, మలయాళం, పంజాబీ భాషల్లో చదివారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు తెలుగు నుంచి వచ్చిన వారిని ఎవరినైనా చదవమన్నా ఏ కారణం చేతనో ఎవరూ ముందుకు రాలేదు. కార్యదర్శి మన తెలుగువాడే. ఎవరనుకుంటున్నారో, మహానుభావుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. అతను చటుక్కున లేచి, ఏమండి, ఇంతమంది తెలుగువాళ్లు ఇక్కడ కూర్చొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లందరూ వారి వారి కవితలు వినిపిస్తూ ఉంటే మన తెలుగులో ఒక పద్యమో సుమతీ శతకమో ఏదైనా ఒకటి చదవగలిగిన వారెవ్వరూ లేరా ఇక్కడ? మనకెంత అవమానం! నేను చదవలేక కాదు, మీకు ఒక అవకాశం ఇద్దామనుకున్నాను అని వెంటనే కంఠమెత్తి హాలంతా కంగుమనేటట్టు ఒక సంస్కృత శ్లోకం ఎంతో చక్కగా అర్థవంతంగా గానం చేశారు. ఆ శ్లోకం పూర్తి కావడంతోటే మళ్లీ ఒకసారి, ఏమయ్యా, ఎవరూ లేరా ఇప్పటికీ చదివేవారు? పార్వతీశం, నువ్వు కొత్తగా వచ్చినవాడివి, ఇంకా తెలుగు మర్చిపోయి ఉండవు. ఏమైనా సరే నువ్వు లేచి వాళ్లందరికీ సిగ్గు వచ్చేటట్టు ఒక పద్యం చదివి మన గౌరవం కాపాడాలి అన్నాడు. సమ్మోహనంగా ఒక నవ్వు నవ్వి, ఏ ఉత్సాహమో ఉద్రేకమో ఆయన మాటల్లో నన్ను ప్రేరేపింపగా నేను లేచి నుంచున్నాను. కాళ్లు కొంచెం దడదళ్లాడిన మాట మాత్రం వాస్తవమే. లేవగానే పద్యం అందుకోలేకపోయాను. గోపాలకృష్ణయ్య అది కనిపెట్టి, భేష్, కాని ఇంక నీ ఇష్టం, ఏ పద్యమైనా సరే అన్నాడు. అప్పటికి నాకు వాక్కు విడనడి, అరవిందలంబు కంటే కోమములై అందంబులై ఎప్పు నీ చిరునంబుల్ కరినంబులై మొరయు మా చన్నుంగనల్ మ్రోవగా నెరియంబోలు నటంచు పొక్కెదము ఈ కర్కశారణచ భూపారి సంచారము కృష్ణ మీ ప్రియలకున్ ప్రాణవేధల్ చెయ్యదే అని చదివాను. ఎందుకో ఈ పద్యం జ్ఞాపకం వచ్చింది నాకు. సంగీతం రాకపోయినా నిర్దిష్టంగా సుబోధకముగా ఉండేటట్లు పద్యం చదివేసరికి పద్యం పూర్తవకుండానే భేష్ భేష్ అన్నాడు గోపాలకృష్ణయ్య ఆనందభరితుడై. ఆనందకుమార స్వామిగారు మందహాసం చేస్తూ, ఎక్కడిదే పద్యం, ఏమిటి దాని భావం అని అడిగారు గోపాలకృష్ణయ్య. అతడు సంతోషంతో, ఇది భాగవతంలోనిదండి. శ్రీకృష్ణుడు అరణ్య సంచారం చేసి వచ్చినప్పుడు గోపికలన్న మాటలివి అని ఇంగ్లీష్లో ఆ పద్యభాగంను తర్జుమా చేసి చెప్పేటప్పటికి కుమారస్వామి గారు చాలా సంతోషించి లేచి కృష్ణావతార తత్వాన్ని గురించి ఒక 5 నిమిషాల వ్యాఖ్యానం చేసి ఇంకో పద్యం ఏదైనా వస్తే చదవమన్నారు. సభ 50 మంది నాకేసి చూశారు. నాకు ఉత్సాహముతో ఆనందంతో ఒడలు కంపించింది. నేను లేచి భయపడుతూ ఆ ఘట్టంలోదే నీవడవిన్ పగల్తిరుగా నీకుటి లాలక లాలితాస్య మిచ్చావిధి జూపకున్న మాకు యుగంబులై జనున్ అనే పద్యం కూడా చదివాను. ఇది కూడా గోపాలకృష్ణయ్యను పరవశుని చేసింది. అతను ఇంగ్లీషు తర్జుమా చెప్పగానే ఆనందకుమారస్వామి గారు అంతకంటే పరవశుడై, ఎంత అద్భుతమైన పద్యాలు చదివాడండి కుర్రాడు అని నన్ను ప్రశంసిస్తూ మరో 3 నిమిషాలు ఆ భావాన్ని విపులీకరిస్తూ 4 మాటలు చెప్పారు. తరువాత తమిళంలో ఒకరు, మలయాళంలో ఒకరు చదివారు. హాలు దద్దరిల్లేటట్లు కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. అందరూ నన్ను ప్రశంసించడానికి నా చుట్టూ మోగారు. గోపాలకృష్ణయ్య వచ్చి రెక్క పట్టుకుని కుమారస్వామి గారి దగ్గరకు తీసుకువెళ్లి ఆయనకు, ఆయన సతీమణికి నన్ను పరిచయం చేశారు. ఆనందకుమారస్వామి గారు నన్ను దగ్గరకు తీసుకుని భుజం మీద చెయ్యి వేసి ఆశీర్వచనం చేశారు. నా ఆనందానికి అవధుల్లేకపోయినాయి. నేను అక్కడ్నే కూలిపోతానేమో అన్నంత నిస్త్రాణ వచ్చింది. ఎలాగో తేరుకొని అందరితో పాటు నేను అతిథులను సాగనంపి మళ్లీ లోపలికి వచ్చి కూర్చున్నాను. మన వాళ్లంతా నన్ను చుట్టుముట్టి, చిన్నవాడవైనా మన మర్యాద కాపాడావు అని నన్ను ప్రశంసించారు. చిన్నవాణ్ణి గనుకనే నేనంత సాహసం చేయగలిగానని నేను సమాధానం చెప్పాను. చాలాసేపు అక్కడ కులాసాగా కబుర్లు చెప్పుకొని ఎవళ్ల ఇళ్లకు వాళ్లు బయలుదేరాం. రాజు సంతోషం పట్టలేకపోయాడు.
ఇంతసేపు మౌనంగా కూర్చుని బయటికి రాగానే నన్ను ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకుని భలే పని చేశావు పార్వతీశం. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇప్పుడు మనం బయట బసకు వెళ్ళవద్దు, ఇక్కడ్నుంచి హోటల్లో భోజనం చేసి మనం పిక్చర్ హౌస్కు వెళ్లాల్సిందే అని లాక్కుపోయాడు.